రాజకీయంగా నిన్ను బంధపెట్టడానికి ఖాయం. యావత్ బీఆర్ఎస్ తరఫున కూడా విద్యార్థి తరఫున మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ యూనివర్సిటీల భూములు అమ్ముకునేటటువంటి సంస్కృతి రేవంత్ రెడ్డికి ఉన్నది, మాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ మేము భూముల్ని ప్రొటెక్ట్ చేసినాం, కాపాడినాం. మొన్ననే మనం చూసినాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిబౌలి భూములు ఎట్లయినా బుక్క పెట్టే ప్రయత్నం చేసిండో. అక్కడ విద్యార్థులు, అక్కడి ప్రొఫెసర్లు, అందులో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు వాళ్ళు నిరసనలు తెలిపితే వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టిండు, ఎట్లా లాఠీ చార్జీలు చేయించిండు అందరు కూడా తెలుసు, మనందరి కళ్ళ ముందర ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలను పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నది, యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేస్తున్నది. యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు లోపించే విధంగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయకుండా, మౌలిక వసతుల కల్పన చేయకుండా, విద్యార్థులకు అన్ని రకాల ప్రోత్సాహం అందించకుండా మొత్తం వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నది విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఇంతసేపటికి ఆయనకి 20 నెలలుగా ఏమలవాటు అయిందంటే ఆయన ఏమీ చేయడు, ఇంతసేపటికి కేసీఆర్ గారి